మీ అందరికీ తెలుసు లాస్ట్ మంత్ మా అత్తయ్యకి హార్ట్ సర్జరీ జరిగింది. సో, ఈ వీడియోలో సర్జరీ ఎలా జరిగింది? తర్వాత ఎలా ఉంది? ఈ సిట్యుయేషన్ మేము ఎలా హ్యాండిల్ చేస్తున్నాము? అంటే ఫ్యామిలీ పరంగా, ఇంకా పనులు ఎలా మేనేజ్ చేస్తున్నాను, మైండ్ సెట్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ విషయాలు, ఇంకా మన ఛానల్ వీడియోస్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న కొన్ని విషయాలన్నీ మాట్లాడబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. సో, అసలేం జరిగింది అంటే, మా అత్తయ్య ఏలూరులో ఉంటారు. మా సిస్టర్ ఇన్ లా దగ్గర. ఒకరోజు హ్యాండ్స్ బాగా పెయినొచ్చాయి. సో, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే టెస్ట్స్ చేశారు. బీపీ రైజ్ అయింది కానీ మిగతావన్నీ బానే ఉన్నాయి. ఈవెన్ ఈసీజీ, 2D ఎకో రిపోర్ట్స్ కూడా బానే ఉన్నాయి. సో, మాకు హార్ట్ ఇష్యూ అని స్ట్రాంగ్‌గా అనిపించలేదు. కానీ డాక్టరు ఎందుకైనా మంచిది యాంజియో చేయించమన్నారు. బట్ మేము చేయించాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నెక్స్ట్ రోజు నైట్ కూడా మళ్ళీ ఆ పెయిన్ వచ్చింది. సో, విజయవాడలో మాకు తెలిసిన డాక్టర్‌తో మాట్లాడితే మాత్రం వెంటనే చేయించమన్నారు. మిగతా రిపోర్ట్స్ అన్నీ బానే ఉన్నాయని మేము అంత మేజర్ ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు అని అనుకున్నాము యాంజియోగ్రామ్ చేయించే ముందు. బట్ యాంజియోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం మేజర్ బ్లాక్స్ ఉన్నాయి. వీళ్ళనంత త్వరగా సర్జరీ చేయాలి అన్నారు. సో, బెస్ట్ డాక్టర్‌తో చేయించాలి. ఎక్కడ, ఏంటి అని రీసెర్చ్ చేశాము. హైదరాబాద్‌లో 2 డాక్టర్స్ నేమ్స్ సజెస్ట్ చేశారు. మా సిస్టర్ ఇన్ లా డాక్టర్, తన గైనకాలజిస్ట్. అయితే తనకు తెలిసిన వాళ్ళ ద్వారా వన్ ఆఫ్ ద డాక్టర్స్‌తో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. సర్జరీకి ప్రిపరేషన్స్, టెస్ట్‌లు కూడా వెంటనే స్టార్ట్ చేసేసారు. సో, ఆ విధంగా వీలైనంత త్వరగా బెస్ట్ డాక్టర్‌తో సర్జరీ జరిగింది. సర్జరీ అంతా టెక్నికల్‌గా బాగా జరిగింది. కాంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు. అండ్ మా అత్తయ్య కూడా చాలా ఫాస్ట్‌గా కోలుకుంటున్నారు. థర్డ్ డేనే నడిపించి రూమ్‌కి షిఫ్ట్ చేసేసారు ఐసీయూ నుంచి. ఇంకా 5 డేస్‌లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేసేసారు. అయితే ఇంకా స్టిచెస్, మజిల్ పెయిన్స్ వల్ల ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి ఇంకా ఉంది పెయిన్. బట్ డే టు డే చాలా చాలా బెటర్ అవుతున్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం కూడా ఇంపార్టెంట్. కష్టంగా ఉన్నా మా అత్తయ్య డాక్టర్ చెప్పినవన్నీ ఫాలో అయ్యారు. ఫిజియోథెరపీ వాళ్ళు చెప్పిన స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, ఇంకా ఎవ్రీ 1 అవర్‌కి వాకింగ్, స్టెప్స్ ఎక్కి దిగడం ఇవన్నీ చేయమన్నారు. పెయిన్ ఉన్నా కూడా ఇవన్నీ చేయగలగడం వల్లే డే బై డే బెటర్ అవుతున్నారు. మామూలుగా మనం సర్జరీ అయితే ఫుల్ రెస్ట్‌లో ఉంచాలి అని అనుకుంటాము. కానీ వీలైనంత యాక్టివ్‌గా ఉంటేనే మంచిదని చెప్పారు డాక్టర్స్. మా అత్తయ్య కూడా వీళ్ళనంత యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ అన్ని పనులు ఇండిపెండెంట్‌గా చేసుకోగలుగుతున్నారు. ఇంకా ఇలా ఆకుకూరలు ఒలవడం, బట్టలు మడతపెట్టడం లాంటి పనులు కూడా స్టార్ట్ చేసేసారు. మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పాను కదా! సో, దాని రిలేటెడ్‌గా కుక్కు ఎఫ్ఎం నుంచి ఏ గైడ్ టు ఫైండ్ ఇన్నర్ పీస్ అనే ఆడియో బుక్‌ని సజెస్ట్ చేస్తున్నాను. కష్టాల్ని అనుభవించి ఆనందాన్ని, విజయాన్ని పొందితే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అనే నేపథ్యంలో లైఫ్‌లో సక్సెస్‌తో పాటు క్వాలిటీ లైఫ్ కోసం చేసుకోవాల్సిన అలవాట్ల గురించి ఈ ఆడియో బుక్‌లో వినొచ్చు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ఇన్నర్ పీస్‌ని నిలుపుకోవడానికి హెల్ప్ అయ్యే బుక్ ఇది. కుక్కు ఎఫ్ఎంలో ఎన్నో విభాగాల్లో మనకి యూజ్ అయ్యే ఎన్నో ఆడియో బుక్ సమ్మరీస్ ఉన్నాయి. మనల్ని మనం ఫైనాన్షియల్‌గా మెరుగుపరుచుకోవడానికి, మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మోటివేషన్ కోసం, నాలెడ్జ్ పెంచుకోవడానికి ఈ ఆడియో బుక్స్ ఉపయోగపడతాయి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎం యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని పేమెంట్ దగ్గర సంక్రాంతి 60 కోడ్ యూజ్ చేస్తే మంత్లీ లేదా యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పైన 60% డిస్కౌంట్‌తో మీ మనసుకి నచ్చింది వినండి. ఈ డిస్కౌంట్ జనవరి 12 నుంచి 16 వరకు మాత్రమే. జాన్ 17 నుంచి జీవిత 200 కోడ్ యూజ్ చేస్తే 50% డిస్కౌంట్ లభిస్తుంది. మీకు కావాల్సిన బుక్ లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా తెలియజేయొచ్చు. మా అత్తయ్య హెల్త్ గురించి వర్రీ, ఇంకా అనుకోకుండా మారిపోయిన రొటీన్ లైఫ్, సడన్‌గా పెరిగిన పని, ఈ ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి నాకు హెల్ప్ అయిన మైండ్ సెట్ విషయాలు ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఇదొక డైనమిక్ సిట్యుయేషన్. రోజు ఎలా ఉంటుందో తెలీదు. కొన్ని డేస్ ఎవ్రీడే రొటీన్ లాగా ఉండదు. అకార్డింగ్ టు ప్లాన్ ఉండదు. డైనమిక్‌గా ఉంటుంది. ఎక్సర్సైజ్ లాంటి వాటికి బ్రేక్ పడుతుంది. వర్క్ పెరుగుతుంది. ఇవన్నీ యాక్సెప్ట్ చేసి ప్రిపేర్డ్‌గా ఉంటే మనం కొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్, లైఫ్‌లో ఈ ఫేజ్ పర్మనెంట్ కాదు. దిస్ టూ షల్ పాస్. ఇదొక టెంపరరీ ఛాలెంజింగ్ సిట్యుయేషన్ మాత్రమే. ఎప్పటికీ ఇలానే ఉండదు అని అనుకున్నప్పుడు అది కొంచెం హోప్ అండ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. నెక్స్ట్, గ్రాటిట్యూడ్. మన చేతుల్లో లేని విషయాలు కానీ మనకు అనుకూలంగా జరిగిన విషయాలకి థ్యాంక్‌ఫుల్‌గా ఫీల్ అయినప్పుడు మిగతా ఛాలెంజెస్‌ని ఎదుర్కోగలుగుతాము.
సర్జరీ బాగా జరిగింది, బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ డాక్టర్తో జరిగింది, కాంప్లికేషన్స్ పెద్దగా లేవు అండ్ ఫాస్ట్గా కోలుకుంటున్నారు. వీటన్నిటికీ చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యాము. అండ్ హెల్తీగా తినడానికి ప్రాబ్లం లేదు, చేసి పెట్టడానికి చూసుకోవడానికి ఉన్నాము, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మా అత్తయ్యని పలకరించడానికి వచ్చిన వాళ్ళు కూడా వీలైనంత హెల్ప్ చేశారు. చివరికి ఇలాంటి రోజుల్లో సెలవు పెట్టకుండా ప్రతిరోజు వచ్చిన మా మెయిడ్, ఇవన్నీ ఉన్నాయి, జరిగాయి, థ్యాంక్ గాడ్ అనుకున్నప్పుడు మిగతా కష్టం పడ్డానికి స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ బిజీలో ఆర్యన్ చదివించే విషయంలో ఓస్వాల్ బుక్స్ వాళ్ళ వర్క్ బుక్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. మామూలుగా స్కూల్లో చెప్పినవి నేను కొంచెం ఈజీగా నేర్చుకునేలాగా కన్సాలిడేట్ చేసి డిఫరెంట్ క్వశ్చన్ ఫార్మాట్స్లో రివిజన్ చేయించేదాన్ని. ఎగ్జాక్ట్గా ఆ పర్పస్కి ఈ బుక్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఇందులో ఉండే మైండ్ మ్యాప్స్తో దేని గురించైనా క్విక్ రివిజన్ చేసేయచ్చు. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు కూడా హెల్ప్ అవుతుంది. స్కూల్ బుక్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్కే లిమిట్ కాకుండా పిల్లలు మరింత ప్రాక్టీస్, నాలెడ్జ్ పొందొచ్చు. హాలిడేస్లో కూడా ఈ వర్క్ బుక్స్ చేయిస్తే అన్ని కాన్సెప్ట్స్తో టచ్లో ఉంటారు అని అనిపించింది. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ బుక్స్ ఉన్నాయి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. నెక్స్ట్, 1 day at a time. ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్ అప్పుడు మన మైండ్ పాస్ట్కి, ఫ్యూచర్కి ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చి రకరకాల కథలు, భయాలు, కంగారులు క్రియేట్ చేస్తుంది. హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్లో పాస్ట్ని, ఫ్యూచర్ని ఐరన్ డోర్స్తో షట్ ఆఫ్ చేసి ఫోకస్ ఆన్ టుడే అని ఒక పాయింట్ ఉంటుంది. మేము అలానే ఒక్కొక్క రోజుగా ముందుకు వెళ్ళాము. ఓకే, ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నాము, ఓకే ఈరోజు సర్జరీ బాగానే జరిగింది, ఓకే ఈరోజు నొప్పి ఎక్కువగా ఉంది చూద్దాము, ఓకే ఈరోజు నొప్పి పర్లేదు. అలా ఒక్కొక్క రోజుగా ఈ 3 weeks గడిచాయి. నెక్స్ట్, ఈ సిచ్యుయేషన్ మనకి ఏం నేర్పిస్తుంది అనే క్వశ్చన్. ప్రతి ఛాలెంజ్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది, ఏదో ఒక విధంగా మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. 2 mantras ఆఫ్ లైఫ్ వీడియోలో చెప్పిన యూజ్ ద డిఫికల్టీ మంత్రా గురించి చెప్పేటప్పుడు కష్టమైన సిచ్యుయేషన్స్లో మనకి హెల్ప్ అయ్యేలా వేసుకోవాల్సిన క్వశ్చన్స్ కొన్ని చెప్పాను. అందులో ఒకటి, ఈ సిచ్యుయేషన్ నాకేమి నేర్పిస్తుంది అనే క్వశ్చన్. ఇంటి పనులు చేసుకునే విషయంలో స్టామినా పెరగడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఏ పనైనా ఎక్కువసార్లు చేస్తే ఈజీ అయిపోతుంది. సో ఆ విధంగా హోమ్ మేకింగ్ ఇంకొంచెం ఈజీ అవుతుంది. కిచెన్లో కూడా లాట్స్ ఆఫ్ హ్యాపెనింగ్స్ అనమాట. దానివల్ల ఎంతమంది ఉన్నా మేనేజ్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా నేను మా అత్తయ్యని చూసుకునే అవకాశం రావడం, ఫ్యామిలీకి నా వంతు కాంట్రిబ్యూట్ చేసే అవకాశం రావడం ఈ సిచ్యుయేషన్ ఇచ్చిన ఒక మంచి ఫీలింగ్. సో ఇప్పుడు చెప్పినవన్నీ నాకు ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్లో కొంచెం బ్యాలెన్స్డ్గా పనులు చేసుకోవడానికి హెల్ప్ అయ్యాయి. కానీ ఇవన్నీ చెప్పినంత ఈజీ కాదు. ప్రతిరోజు సూపర్ కూల్గా హ్యాండిల్ చేశాను అని చెప్పలేను. చాలా కష్టంగా అనిపించిన రోజులు, స్ట్రగుల్ అయిన రోజులు ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఈ విషయాలన్నీ నన్ను బెటర్గా ముందుకు నడిపించాయి. అదేంటో కానీ కష్టాలు, బాధలు, గొడవలు, వర్రీలు, యాంగ్జైటీలు ఇవన్నీ ఈజీగా వస్తాయి. బట్ వాటిని హ్యాండిల్ చేసుకోవడం, ఆ జర్నీలో హ్యాపీగా ముందుకెళ్ళడం అనేది కష్టం. ఇంకా మనం నిరంతరం చేయాల్సిన ప్రాక్టీస్. అది మనం తీసుకునే చాయిస్. ఇక్కడితో కొంచెం ఫిలాసఫీకి బ్రేక్ ఇచ్చి ఫుడ్ గురించి మాట్లాడుకుందాము. ఫుడ్ విషయానికి వస్తే సర్జరీ తర్వాత ఆర్గన్స్, మజిల్, స్కిన్ హీల్ అవ్వడానికి ప్రోటీన్ బాగా తినాలి. ఈ ప్రోటీన్ ఉందే దేనికైనా కావాల్సిందే. ఇది వెయిట్ లాస్కి కానీ, పిల్లలు హెల్తీగా గ్రో అవ్వడానికి కానీ, ఇంకా ఎలాంటి ఫేజ్లో అయినా. అలాగే నేను ఎప్పుడూ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను, హెల్తీగా తినాలంటే కార్బ్స్ తగ్గించుకుని ఫైబర్, ప్రోటీన్ పెంచుకునేలా ప్లాన్ చేసుకోవాలని. మా ఫుడ్ అంతా కూడా ఆ బేసిస్ మీదే ఉంటుంది. సో మా అత్తయ్యకి సర్జరీ తర్వాత ఏ ఫుడ్ తినాలని చెప్పారో మేము ఆల్మోస్ట్ అలాంటి వంటలే ఫాలో అవుతున్నాం కాబట్టి అది అంత కష్టం కాలేదు. అండ్ జనరల్గా సర్జరీ జరిగితే పెసరపప్పు, పెసలు పెట్టకూడదు అంటారు కదా. సో అది ఒక మిత్ మాత్రమే. మంచి ప్రోటీన్ కోసం మా అత్తయ్యకి హాస్పిటల్లో సర్జరీ జరిగిన 2 daysకి అక్కడ హాస్పిటల్లోనే పెసరట్టు పెట్టారు. అలానే ప్రోటీన్ కోసం ఎగ్స్, బాయిల్డ్ చికెన్ కూడా ఇచ్చారు. చాలామంది సర్జరీ తర్వాత అవి తినకూడదు అని తినరు. కానీ చేయాల్సిన యాక్చువల్ రైట్ థింగ్ ఏంటంటే ఆ టైంలో మంచి ప్రోటీన్ తీసుకోవాలి. పెసరపప్పు వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను చెప్పానని కాదు, కొన్ని పాత నమ్మకాలని పక్కన పెట్టి డాక్టర్స్ని అయితే నమ్మాలి, వాళ్ళు చెప్పింది చెయ్యాలి. సో మేము రోజు చేసుకునే వంటల్ని ఇంకొంచెం ప్లాన్డ్గా, ఇంకొంచెం హెల్తీగా చేసి మా అత్తయ్యకి పెడుతున్నాము.
ఇదిగో ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. మా అత్తయ్యకి ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఇష్టం. సో అలానే చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక రవ్వ వేసి ఫ్రై చేసి బాయిలింగ్ వాటర్ మిక్స్ చేసి ఉడికించడమే. బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ మధ్య మీకు వీడియోలో షేర్ చేశాను కదా! హై ప్రోటీన్ దోస, ఇంకా రాగి దోస, జొన్న దోస ఇస్తున్నాము. లంచ్‌కి హ్యాండ్ పౌండ్ రైస్, ఇంకా తక్కువ ఆయిల్‌తో చేసిన కర్రీ, ఇంకా పప్పు, ఇంకొంచెం ప్రోటీన్ కోసం ఒక్కొక్క రోజు ఎగ్స్ లేదా కొద్దిగా బాయిల్డ్ చికెన్. స్నాక్స్‌గా శనగలు, బఠానీ ఇలాంటివి ఉంటాయి కదా! ఇవి నానబెట్టి ఉడికించినవి. నైట్ డిన్నర్‌కి కర్రీ లేదా పప్పుతో పాటు చపాతీ లేదా గోధుమ ఉప్మా ఇస్తున్నాము. ఇలా వీలైనంత బ్యాలెన్స్‌డ్ ఫుడ్ పెడుతున్నాము. మా హస్బెండ్ అయితే ఫుడ్ చాలా కేర్‌ఫుల్‌గా ఏం పెట్టాలి, ఎంత పెట్టాలి అని పూట పూటకి చూసుకుని తన చేత్తో సర్వ్ చేసి టైంకి దగ్గరుండి పెడుతున్నారు. మా హస్బెండ్, సిస్టర్ ఇన్ లా ఇద్దరూ కూడా మెడిసిన్ వైస్ ఎక్సర్సైజ్ చేయించడం చాలా శ్రద్ధగా, కేరింగ్‌గా చూసుకుంటున్నారు. ఏ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండాలో వాటిలో స్ట్రిక్ట్‌గా ఉంటూ, ఏ విషయాల్లో కంఫర్ట్ ఇవ్వాలో ఆ విషయాల్లో ఇస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. అలానే ఇలాంటి టైంలో ఫ్యామిలీగా మేము ఒకరికొకరం చాలా సపోర్టివ్‌గా ఉన్నాము. ఇంకా నా యూట్యూబ్ వర్క్ గురించి చెప్పాలి అంటే, ఈ క్రిటికల్ ఫేజ్‌లో నేను 2 మోస్ట్ ఇంపార్టెంట్ పనులు చేశాను. ఒకటి ప్లానర్, జర్నల్ ఆ టైంలోనే ప్రిపేర్ చేశాను. ఇంట్లో ఇలా ఉండగా అలాంటి వర్క్ మీద ఫోకస్ పెట్టడం చాలా చాలా కష్టమైంది. కానీ ఎలాగోలా మేనేజ్ చేసి ఫినిష్ చేశాను. మీలో చాలామంది ప్లానర్ కొనడం, ప్లానర్ కోసం మెయిల్ చేయడం అండ్ ఆ మెయిల్‌లో చాలా పర్సనల్‌గా నా వీడియోస్ గురించి చెప్పడం, ఇంకా మా అత్తయ్య హెల్త్ గురించి అడగడం నాకు ఈ సిట్యుయేషన్‌లో చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించాయి. నిజంగా నాకొక పెద్ద ఫ్యామిలీ అండ్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నట్టుగా అనిపించింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్‌ని నాకు ఇలాగే ఇస్తూ ఉండండి. ఇంకొకటి నేను అందరం కలిసి న్యూ ఇయర్ గోల్ సెట్ చేసుకుందామని జూమ్ కాల్ పెట్టాను కదా! సో అదొకటి మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్. అది చాలా చాలా రిస్కీ సిట్యుయేషన్‌లో చేశాను. ఇంకా బాగా చేయడానికి ఏం చేయాలి, చెప్పాలి అని ఆ రోజు నేను ఆలోచించాలన్నా అస్సలు ఫోకస్ చేయడం కుదరలేదనమాట. బట్ కాల్ అయితే చాలా బాగా జరిగింది. అదొక సూపర్ ఎక్స్‌పీరియన్స్. సబ్‌స్క్రైబర్స్ డైరెక్ట్‌గా మాట్లాడడం అండ్ జాయిన్ అవ్వడానికి 100 మెంబర్స్ లిమిట్ ఉందని నాకు నిజంగా తెలీదు. మీలో కొంతమంది జాయిన్ అవ్వలేకపోయారు. సో నెక్స్ట్ టైమ్ బెటర్‌గా ప్లాన్ చేద్దాము. ఇంకా కొంతమంది రికార్డింగ్ షేర్ చేయమన్నారు. అది ఒకసారి నేను చూడాలి బెస్ట్ వేలో ఎలా షేర్ చేయాలి అనేది. సో కొంచెం టైం తీసుకొని చేస్తాను. ఇంకా ప్లానర్, జర్నల్ తీసుకున్న వాళ్ళందరూ జర్నలింగ్ చేస్తున్నారా? నేనైతే చేస్తున్నాను. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చేస్తే ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ మధ్య నేను చేస్తున్నప్పుడు ఆర్య కూడా జాయిన్ అవుతున్నాడు. తనకి సంబంధించినవి కూడా యాడ్ చేస్తున్నాను. సో అవండి సంగతులు. మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అండ్ మీరెప్పుడైనా ఇలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఫేస్ చేశారా? మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటో కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఏదైనా ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నించుకుంటే సమాధానాలుంటాయి. ఎందుకు చెయ్యకూడదు అని ప్రశ్నించుకుంటే కూడా సమాధానాలుంటాయి. కానీ ఏ ప్రశ్న వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. సో అదండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.